రాకపోతే, ఎందుకంటే బైబిల్ ఏముంది? మేలైనది చేయనరిగియు అలాగు చేయని వానికి పాపం. బొత్స ఝాన్సీకి నువ్వు దీవిస్తావా? కేఏ పాల్ని వదిలేసి. ఎవరు బొత్స ఝాన్సీ? నా శిష్యురాలు. అలా ఆయన ₹1,00,000 లేనప్పుడు నా పాదాల మీద పడ్డారు. విజయనగరం మీటింగ్ పెట్టి ₹1,00,00,000 ఖర్చు పెట్టి వాళ్ళు గెలిపించాం. అది నెల్లమర్లో మాకు సారిపిల్లి ఫోటో తీసుకొని వాళ్ళు ఇచ్చిన ₹200. మన గాజువాక నుంచి 30 మంది వెళ్ళారట. నేను బిజీగా ఉన్నాను, మీరు ఫోన్ చేసి 200 తీసుకొని వెళ్ళిపోమందట. 200 కాదు, 2,00,000 కోట్లు ఇచ్చిన వాళ్ళ డబ్బు మనకు కాదు. అదాని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉంటే 1000 కోట్లు ఇస్తానన్నాడు. 8,00,000 కోట్లు లాస్ తీసుకొచ్చాను ఆయనకి. ఇదే మీడియా మిత్రులు రిపోర్ట్ చేశారు. 3.5 సంవత్సరాల నుంచి అదానితో నేను ఫైట్ చేశానా లేదా? తమ్ముళ్ళు, సెకండ్ రిచెస్ట్ మ్యాన్. స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్ట్ దోచుకున్నాడు. గుండె గీసేస్తా. గుజరాత్ నుంచి వచ్చా, గుజరాత్ పో. మీకు కేఏ పాల్ కావాలా? వచ్చా ఝాన్సీ కావాలా? చంద్రబాబు నాయుడు గారు అయితే భరత్ బీజేపీ అభ్యర్థి. ఇప్పుడు ఎవరు మనల్ని చంపుతున్న ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, వాళ్ళకు క్రిస్టియన్ గ్రూప్ అట. వాళ్ళు ఏమంటారట? క్రైస్తవులకి హాని చేయము, చంపుతాం, హాని చేయం. ఏంటిది? ఎన్ని లక్షల మందిని చంపారు ఈ 10 సంవత్సరాల్లో తెలుసా మీకు? ఒక్క ఒడిశాలోనే 30 లక్షల మందిని గర్వాప్సి చేశారు. 100,000 మంది పాస్టర్లు చంపేశారు 18 రాష్ట్రాల్లో. నా దగ్గర ఉంది చిట్ట. మీ జగన్మోహన్ రెడ్డి గారే 5,000 ఇస్తారని మీరు నింపారే ఫారాలు, మీదంతా తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్కి ఇచ్చారని ఎంఏ పాల్ గారే చెప్పారు. నాకు తెలుసు కూడా. 78,000 లిస్టు. అంటే మీరు మీ ఇల్లు ఎక్కడ, మీ అడ్రస్ ఎక్కడ, మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీ చర్చ్ ఎక్కడ? ఎవరికైనా 5,000 వచ్చేటి 5,000 5 సంవత్సరాలు. మరి బొత్స ఝాన్సీకి ఎలాగొట్లేస్తారు? ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, తేగలను. 42 సంవత్సరాల్లో ₹1 చందా తీసుకున్నానా? యేసు ప్రభు కూడా చందా తీసుకున్నాడు. నేను తప్ప ఆదాం మొదలుకొని ఇప్పుడు వరకు ప్రతి దైవజనుడు చందా తీసుకున్నాడు. బిల్లిగ్రామ్, బెనిహిన్, పోప్ జాన్ పాల్, యేసు ప్రభు శిష్యులు తప్పులే చందా తీసుకోవడం. నేను తీసుకోవాలా? 200 దేశాల్లో ఒక్కసారి తీసుకోవాలా? తీసుకోవడం తప్పులేదు, తీసుకోలేదు. మీరు తీసుకోండి, దశంభాగాలు తీసుకోండి, చందాలు తీసుకోండి, కానుకలు తీసుకోండి. యేసు రక్షకుడని ప్రకటించాడు. నేనున్నా. కానీ మీరేం చేయాలి? ఒక్కొక్కరు మీ చర్చిలో 100 మంది ఉన్నారు. రేపు ఆదివారం కరపత్రాలు తీసుకెళ్ళండి. 10 గ్యారంటీలు ఎలాగో ఉంటాయి మీకు. అందులో డైరెక్ట్ చెప్పాను దైవజనులకి, ములనాలకి, హిందూ ప్రీస్టులకి. ఒక హిందూ ప్రీస్ట్ వచ్చారా? రాలా. ఒక ములన వచ్చారా? వచ్చిన వాళ్ళకే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకే. ఎవరికో ఓట్లు వేస్తే నేనెందుకు ఇవ్వాలి? నా సొంత డబ్బు. చెప్పండి, కరెక్టా కాదా? నాతో లేనివాడు నాకు విరోధి. బైబిల్ ఈ మధ్య చదివినట్టు కనబట్టలేదు మీరు. అరే ఉండండి తమ్ముడు, ఫైర్ స్టార్ట్ అయింది. అసలు మీ కొరకే ఫైర్ ఇస్తున్నాను వైరల్ చేసుకోవడానికి. తమ్ముళ్ళు, నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను వైరల్ అయిపోలా. అది ఇప్పుడు వీళ్ళు చూసారా? మేనిఫెస్టోలో ఏం పెట్టాను? ఫస్ట్ది చూసారా? డబల్ బెడ్రూమ్ మీడియా మిత్రులకు. అది నేను ఇచ్చే గౌరవం. వద్దా? కాదు, మీకు రియల్గా డబుల్ బెడ్రూమ్. ఒడిశాలో 1000 ఇల్లులు కట్టాను. ఇండియా అంతా, ప్రపంచం అంతా 3 లక్షల పైన ఇల్లులు కట్టాం ఫ్రీగా. మీకు కట్టడంలో పెద్ద లెక్కేటి. థ్యాంక్ యూ. లైట్లు కాపాలి.
ముందు నేను మాట్లాడాలా రండి.